మీ ఫ్యామిలీలో కావచ్చు, మీలో కావచ్చు, ప్రతిరోజు ఏదో ఒక హెల్త్ ఇష్యూ, ప్రతిసారి మీరు హాస్పిటల్కి వెళ్ళడం, టాబ్లెట్ యూజ్ చేయడం, మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 1 month లో మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవ్వడం, ఇలాంటి హెల్త్ ఇష్యూస్ గనక మీకు ఎప్పటికీ రిపీట్ అవుతూ ఉన్నట్టయితే దయచేసి ఈ యొక్క టెక్నిక్ ని ఈ రోజు నుండి ఇంప్లిమెంటేషన్ చేయడం స్టార్ట్ చేయండి. విత్ ఇన్ ద 90 days లోపు మీ ప్రాబ్లమ్స్ అన్నిటిని మీరు ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు. డైలీ మీరు 5 minutes ప్రాక్టీస్ చేసినా సరిపోతుంది. మరి మీరు డైలీ 5 minutes ప్రాక్టీస్ చేయడానికి రెడీగా ఉన్నారా? హాయ్ నమస్తే, ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధయ్య, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఈ రోజు మనం ఈ యొక్క వీడియోలో 3 టెక్నిక్స్ తెలుసుకోబోతున్నాం. ఆ 3 టెక్నిక్స్ ని మీరు ఈ రోజు నుండి ఇంప్లిమెంటేషన్ చేసిన 100% మీ ప్రాబ్లమ్స్ ని మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. దానికోసం చేయవలసిందల్లా అసలు మీ బాడీలో ఈ హెల్త్ ఇష్యూస్ రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అనే విషయాన్ని మీరు సింపుల్ గా తెలుసుకోండి. ఎందుకోసం అంటే మనం ఒక హెల్త్ ఇష్యూ ఫేస్ చేస్తున్నాం, ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం, ఒక హెల్త్ ప్రాబ్లం కావచ్చు, ఏదో ఒక ప్రాబ్లం అనని మన బాడీ డిస్టర్బ్ అవుతుందంటే ఆ మన బాడీలో ఏదైతే ఎనర్జీ ఉందో ఆ ఏరియాలో కొన్ని ఏరియాస్ లో బ్లాకేజెస్ ఏర్పడడం ద్వారా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం. మరి ఆ ఏరియాలో బ్లాకేజెస్ ఎలా ఏర్పడతాయి? మన యొక్క ఆలోచనలు, మన యొక్క థాట్స్, మన యొక్క వర్డ్స్, మన యొక్క ఫీలింగ్స్, మన యొక్క ఎమోషన్, ఒక దాని గురించి మనం ఏదైతే ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నామో మన మైండ్ లో ఆ ఎమోషన్ ఏదైతే ఫీల్ అయ్యామో దాని యొక్క రిఫ్లెక్ట్ అయ్యి దాని యొక్క ఏదైతే రిజల్ట్ ఉంటుందో అది మన బాడీలో స్ట్రక్ అవుతూ ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ లైఫ్ లో ఏదో ఒక మిస్టేక్ జరిగింది, దాన్ని మీరు వదిలేయలేకపోతున్నారు. మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, ఆ బిజినెస్ లో లాస్ అయ్యారు, హెల్త్ ఇష్యూస్, మనీ ఇష్యూస్, ఇవన్నీ ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లమ్స్ అనేవి మీ బాడీలో ఒక ఏరియాలో బ్లాకేజెస్ గా ఏర్పడుతూ ఆ బ్లాకేజెస్ అనేవి మీ బాడీలో ప్రజెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ గా మీకు రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. మీరు ఏదైతే మీ మైండ్ లో ఉన్న నెగిటివ్, మీ మైండ్ లో ఉన్న బాధ, మీ మైండ్ లో ఉన్న కోపం, మీ మైండ్ లో ఉన్న థాట్స్, వర్డ్స్, ఫీలింగ్స్, యాక్షన్, వాటి యొక్క ఎనర్జీ ఒక మీ బాడీలో ఏదో ఒక ఏరియాలో స్టోరేజ్ అయి ఉండడం జరుగుతుంది. ఆ నెగిటివ్ మీ బాడీలో ఆ ప్లేస్ లో అలా ఉండడం ద్వారా ప్రజెంట్ మీరు ప్రాబ్లమ్స్ అనుభవిస్తున్నారు. మరి మీ బాడీలో ఈ రోజు వరకు మీరు ఏమేమి ఆలోచిస్తున్నారు, మీ యొక్క థాట్స్ ఎలా ఉన్నాయి, మీ యొక్క వర్డ్స్ ఎలా ఉన్నాయి, మీ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, మీరు డైలీ ఎలా ఫీల్ అవుతున్నారు, వాటి ఒక ఎనర్జీ మీ బాడీలో నెగిటివ్ గా స్టోరేజ్ అయి ఉన్నప్పుడు ఆ నెగిటివ్ గా స్టోరేజ్ అయి దాన్ని మనం హీల్ చేయాలి. మరి దాన్ని హీల్ చేయాలంటే కంపల్సరిగా మన యొక్క బాడీలో ఏ ఏరియాలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. మరి మీరు ప్రజెంట్ వచ్చేసి మీరు ఏ ఏరియాలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు? హెల్త్ పరంగా చూసుకున్నట్టయితే హెడేక్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా? ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఫేస్ చేస్తుండడం జరుగుతుంది కదా. ఆ హెల్త్ ఇష్యూస్ కి మీరు 100% నెంబర్ 1 రూల్ ఏంటి? 100% బాధ్యత వహించండి. ఎస్, ప్రజెంట్ నా బాడీలో ఉన్న హెల్త్ ఇష్యూస్ అన్నిటికీ నేను 100% బాధ్యత వహిస్తున్నాను. ఈ హెల్త్ ఇష్యూస్ కి కారణం 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. ఆ తర్వాత మన ఈన్షియన్ అవాయిన్ టెక్నిక్ అయిన హీలింగ్ ప్రేయర్ ఏదైతే ఉందో ఈ హీలింగ్ ప్రేయర్ యూజ్ చేసి ఒక మెంటల్ హాస్పిటల్ ని టోటల్ గా హీల్ చేశారు. ప్రజెంట్ మన యొక్క హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా చాలా చిన్నవి. ఆ మెంటల్ హాస్పిటల్ ని హీల్ చేయగలిగిన వెరీ వెరీ పవర్ఫుల్ వర్డ్స్ మనం ఇప్పుడు డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఏం ప్రాక్టీస్ చేయాలి? ఈ యొక్క ఈన్షియన్ అవాయిన్ టెక్నిక్ అయిన ఈ వర్డ్స్ ని కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చోండి. మీ బాడీలో ఏ హెల్త్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్, మీరు హెడేక్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. హెడేక్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు ఎస్, మీరు కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చొని మీ బాడీని అబ్జర్వ్ చేయండి. ఐఎమ్ సారీ మై బాడీ, నేను ఈ హెడేక్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేయాలి. ఆ తర్వాత 108 టైమ్స్ ఓపెన్ అప్ ప్రేయర్ ప్రాక్టీస్ చేయాలి. ఓపెన్ అప్ ప్రేయర్ ఏంటి? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ ప్రేయర్ ని మీరు 108 టైమ్స్ ప్రాక్టికల్ గా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రేయర్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ బాడీలో ఎక్కడ నెగిటివ్ ఎనర్జీ స్టోరేజ్ అయిందో మీకు తెలియదు. ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల మీరు ప్రజెంట్ ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లం ని ఎలా సొల్యూషన్ తీసుకొచ్చుకోవాలి, దానికోసం మీరు మెడిసిన్ యూజ్ చేస్తున్న రిజల్ట్ రావట్లేదు. మరి ఆ రిజల్ట్ రాకపోవడం రీజన్ ఆ ఏరియాలో హీలింగ్ అనేది కావట్లేదు. ప్రజెంట్ మీరు మెడిసిన్ యూజ్ చేస్తున్నప్పుడు అప్పటి మందం రిజల్ట్ వస్తుంది, మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే ఆ ఏరియాలో రైట్ అయిన రిజల్ట్ ఏరియాలో హీలింగ్ అనేది కంప్లీట్ అవ్వట్లేదు. ఎప్పుడైతే మీరు ఈ ఓపెన్ అప్ ప్రేయర్ ప్రాక్టీస్ చేస్తారో 100% ఆ ఏరియాలో హీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, హీల్ అవుతారు. ఈజీగా మీరు ఆ ఎనర్జీని మీరు ఎక్స్చేంజ్ చేసుకోగలుగుతారు, పాజిటివ్ ఎనర్జీని పెంచుకోగలుగుతారు. కాబట్టి వెరీ వెరీ పవర్ఫుల్ ప్రేయర్. ఐఎమ్ సారీ,
ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ ప్రేయర్ ని మీరు 108 టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్ డైలీ ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత ఏంటి, మన ఈఎఫ్టీ టెక్నిక్. ఎస్, ఒక ప్రాబ్లం హెల్త్ ఇష్యూ కోసం ఈఎఫ్టీ మనం ఓపెన్ ప్రేయర్ ప్రాక్టీస్ చేస్తాం. సెకండ్ స్టెప్ లో ఏం చేయాలి, ఈఎఫ్టీ ప్రాక్టీస్ చేయాలి. ఈఎఫ్టీ ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ బాడీలో ఉన్న నెగిటివ్ ని మీరు ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు. ఎందుకోసం, ఈఎఫ్టీ ఎలా వర్కౌట్ అవుతుంది, మన బాడీలో కొన్ని మెలోడిక్ పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ లో నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల మనం ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాం. కాబట్టి ఆ ఏరియాలో మనం ట్యాపింగ్ చేయడం ద్వారా ఏమవుతుంది, ఎనర్జీ ఫ్లో పెరుగుతుంది. ఒక మన పైప్ లైన్ లో ఏదైనా డస్ట్ కానీ ఏదైనా స్ట్రక్ అయి ఉండడం వల్ల ఏమవుతుంది, వాటర్ ఫ్లో అనేది తగ్గుతుంది. వన్స్ మనం అది క్లీన్ చేసినప్పుడు, ఆ ప్లేస్ లో ట్యాప్ చేసి ఆ ప్లేస్ నుంచి నెగిటివ్, ఆ ప్లేస్ నుండి డస్ట్ తీసేసినప్పుడు ఆ వాటర్ ప్రెషర్ ఎలా పెరిగి స్పీడ్ గా వస్తుందో అలా మన బాడీలో ఎనర్జీ కూడా అలా ఫ్లో అవుతుంది. మరి మన ఎనర్జీ ఫ్లో అవ్వాలంటే ఈఎఫ్టీ ట్యాపింగ్ 100% ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత మీరు ఏం చేస్తారు, ఈఎఫ్టీ ప్రాక్టీస్ చేయాలి. ఎస్, మనం ప్రాక్టికల్ గా చూద్దాం, దానికన్నా ముందు థియరిటికల్ గా తెలుసుకుందాం. తర్వాత మీరు ఏం చేస్తారంటే, మన లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ లో ఈ 4 టెక్నిక్ ని ఇంప్లిమెంటేషన్ చేస్తారు. నెంబర్ 1 వచ్చేసి, ఆల్రెడీ మీ ప్రాబ్లం సాల్వ్ అయినట్టు మీరు కన్ఫర్మేషన్ ఇచ్చుకుంటారు. ఎస్, నేను ఎంతో హెల్దీగా ఉన్నాను, నేను ఎంతో ఎనర్జెటిక్ గా ఉన్నాను. మీరు షుగర్ పేషెంట్ అయితే ఎస్, నేను ఎంతో నాకు నచ్చిన స్వీట్ నేను తినగలుగుతున్నాను. మీరు ఏదైతే మీరు నీ పెయిన్స్ తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనుకుందాం, ఎస్ నేను ఈజీగా వాకింగ్ చేయగలుగుతున్నాను. మీరు హెడేక్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, నేను ఈజీగా పీస్ఫుల్ గా నేను ఉండగలుగుతున్నాను. అట్లా ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అయినప్పుడు మీరు ఎలా ఉంటారో అలా మీరు విజువలైజేషన్, మీరు ఆ వర్డ్స్ ని మీరు ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ చేస్తారు. సెకండ్ స్టెప్ లో ఆ ప్రాబ్లం ఆల్రెడీ సాల్వ్ అయినట్టు కూర్చొని కంఫర్టబుల్ గా, ఎస్ నేను ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఈజీగా బయటికి వచ్చాను, నేను అనుకున్న విధంగా నా డ్రీమ్ లైఫ్ నేను లీడ్ చేస్తున్నాను, నా గోల్స్ ని ఈజీగా అట్రాక్ట్ చేసుకుంటున్నాను, నా మనీ ఫ్లో పెంచుకుంటున్నాను, నేను అనుకున్న మనీ ఫ్లోని ఈజీగా పెంచుకోగలుగుతున్నాను. ఇలా మీరు ప్రాక్టికల్ గా విజువలైజేషన్ చేసుకుంటారు. ఆ తర్వాత అఫర్మేషన్ చేస్తారు. అఫర్మేషన్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఐ లవ్ మై బాడీ, ఐ లవ్ మై ఎక్సర్సైజ్, ఐ లవ్ ఈటింగ్ హెల్దీ ఫుడ్, ఐ ట్రీట్ మై బాడీ లైక్ ఎ టెంపుల్. ఇలాంటి కొన్ని పాజిటివ్ వర్డ్స్ మీరు ప్రాక్టికల్ గా చూస్తారు. ఒక్కొక్క దాన్ని స్టెప్ బై స్టెప్ మనం ప్రాక్టికల్ గా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఓపెన్ ప్రేయర్ చేద్దాం, తర్వాత ఈఎఫ్టీ, తర్వాత విజువలైజేషన్, తర్వాత వచ్చేసి అఫర్మేషన్. ఈ 4 టైప్స్ ప్రాక్టికల్ గా చూద్దాం. దయచేసి రైట్ వేలో ప్రాక్టీస్ చేయండి. కంఫర్టబుల్ పొజిషన్ లో మీ బాడీ స్ట్రేట్ ఉంచుకొని కూర్చోండి. అండ్ ఆ తర్వాత నాతో పాటు ఈ ఓపెన్ ప్రేయర్ ప్రాక్టీస్ చేయండి. ఎస్, బ్యాక్ స్ట్రేట్, కళ్ళు మూసుకోండి, బాడీని రిలాక్స్ చేయండి. ఈ బాడీని అద్భుతంగా రిలాక్స్ అవుతుంది. మీ బాడీ ఎంతో అద్భుతంగా రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు. ఎస్, గుండె పైన చేయి పెట్టుకోండి. ఒక లోతైన శ్వాస తీసుకోండి. రిలాక్స్, మీ బాడీని టోటల్ గా రిలాక్స్ చేయండి. ఎస్, నాతో పాటు రిపీట్ చేయండి. నా బాడీలో ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. నేను ప్రజెంట్ నా హెల్త్ ప్రాబ్లమ్స్ నా బాడీలో నాకు కనిపిస్తున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. నేను ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల సఫర్ అవుతున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఎక్కడ ఫోకస్ చేయాలో తెలియక ఇష్యూస్ ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. ఐ లవ్ యూ మై బాడీ, ఐ am sorry, please forgive me, thank you, I love you. I am sorry my body, please forgive me, thank you, I love you. I am sorry my body, please forgive me, thank you, I love you. I am sorry my body, please forgive me, thank you, I love you. I am sorry my body, please forgive me, thank you, I love you. I am sorry my body, please forgive me, thank you, I love you. I am sorry my body, please forgive me, thank you, I love you. I am sorry my body, please forgive me, thank you, I love you. I am sorry my body, please forgive me, thank you, I love you.
I am sorry, my body. Please forgive me. Thank you. I love you. I am sorry, my body. Please forgive me. Thank you. I love you. I am sorry, my body. Please forgive me. Thank you. I love you. I am sorry, my body. Please forgive me. Thank you. I love you. I am sorry, my body. Please forgive me. Thank you. I love you. I am sorry, my body. Please forgive me. Thank you. I love you. I am sorry, my body. Please forgive me. Thank you. I love you. I am sorry, my body. Please forgive me. Thank you. I love you. I am sorry, my body. Please forgive me. Thank you. I love you. ఇలా మీరు 108 టైమ్స్ ఓపెన్ ప్రేయర్ ప్రాక్టీస్ చేయండి. మీ రెండు చేతులు రఫ్ చేస్తూ అప్లై ద టోటల్ ఫేస్ అండ్ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ అండ్ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. Yes, slowly open your eyes. Slowly open your eyes. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఎస్, ఇప్పుడు మనం వెరీ పవర్ఫుల్ టెక్నిక్ అయిన ఈఎఫ్టి టెక్నిక్ ప్రాక్టీస్ చేయబోతున్నాం. ప్రతి ఒక్కరూ మీ కరడే చౌక్ దగ్గర ట్యాప్ చేస్తూ మీరు ఏదైతే ప్రజెంట్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఆ హెల్త్ ఇష్యూని తీసుకోండి. ఎస్, ఏ హెల్త్ ఇష్యూ తీసుకుంటారో మీ ఇష్టం. ఎస్, మీరు హెడేక్ తీసుకోండి. నేనైతే హెడేక్ తీసుకొని చెప్తున్నాను, ఎగ్జాంపుల్గా మీరు వేరే తీసుకోండి. ఎస్, నేను ఈ హెడేక్ ఇష్యూ ఫేస్ చేస్తున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. నా బాడీలో ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల నేను చాలా సఫర్ అవుతున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఎక్కడ ఫోకస్ చేయలేకపోతున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల నేను చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. నేను ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల ఎక్కడ ఫోకస్ చేయాలో తెలియక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల నేను చాలా స్ట్రగుల్ అవుతున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. ఎస్, ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఐబ్రో స్టార్టింగ్ పాయింట్. ఎస్, ఇక్కడ ట్యాప్ చేయాలి. ఎస్, నాలోని హెల్త్ ఇష్యూస్ రిలీజ్, నా బాడీలోని 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 హెల్త్ ఇష్యూస్ రిలీజ్. నెక్స్ట్ సైడ్ ఆఫ్ ద ఐస్, నా బాడీలోని హెల్త్ ఇష్యూస్ రిలీజ్, 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 నా బాడీలోని హెల్త్ ఇష్యూస్ రిలీజ్. నెక్స్ట్ అండర్ ద ఐస్, నా బాడీలోని హెల్త్ ఇష్యూస్ రిలీజ్, 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 నా బాడీలోని హెల్త్ ఇష్యూస్ రిలీజ్. నెక్స్ట్ అండర్ ద నోస్, నా బాడీలోని హెల్త్ ఇష్యూస్ రిలీజ్. వెరీ గుడ్, ట్యాప్ చేయండి. ఎస్, నా బాడీలోని హెల్త్ ఇష్యూస్ రిలీజ్, నా బాడీలోని హెల్త్ ఇష్యూస్ రిలీజ్. నా బాడీలోని హెల్త్ ఇష్యూస్ రిలీజ్, నా బాడీలోని హెల్త్ ఇష్యూస్ రిలీజ్. నెక్స్ట్ టాప్ ఆఫ్ ద హెడ్, నా బాడీలోని హెల్త్ ఇష్యూస్ రిలీజ్, 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 నా బాడీలోని హెల్త్ ఇష్యూస్ రిలీజ్. నెక్స్ట్ చిన్ పాయింట్, నా బాడీలోని హెల్త్ ఇష్యూస్ రిలీజ్, నా బాడీలోని హెల్త్ ఇష్యూస్ రిలీజ్, నా బాడీలోని హెల్త్ ఇష్యూస్ రిలీజ్, నా బాడీలోని హెల్త్ ఇష్యూస్. నెక్స్ట్ కాలర్ బోన్, నా బాడీలోని హెల్త్ ఇష్యూస్ రిలీజ్, నా బాడీలోని హెల్త్ ఇష్యూస్ రిలీజ్, నా బాడీలోని హెల్త్ ఇష్యూస్ రిలీజ్, నా బాడీలోని హెల్త్ ఇష్యూస్ రిలీజ్. నెక్స్ట్ అండర్ ద ఆర్మ్, నా బాడీలోని హెల్త్ ఇష్యూస్ రిలీజ్, నా బాడీలోని హెల్త్ ఇష్యూస్ రిలీజ్, నా బాడీలోని హెల్త్ ఇష్యూస్ రిలీజ్. నెక్స్ట్ అపోజిట్ సైడ్, నా బాడీలోని హెల్త్ ఇష్యూస్ రిలీజ్, నా బాడీలోని హెల్త్ ఇష్యూస్ రిలీజ్, నా బాడీలోని హెల్త్ ఇష్యూస్ రిలీజ్. ఎస్, నా బాడీలోని హెల్త్ ఇష్యూస్ రిలీజ్, నా బాడీలోని హెల్త్ ఇష్యూస్. ఇలా ఒక రౌండ్ కంప్లీట్ అయింది. ఇలా మీరు 5 రౌండ్ చేయండి. ఏ హెల్త్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో 5 రౌండ్ చేయండి. 108 ఓపెన్ ప్రేయర్ ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మీరు ఎస్ కళ్ళు మూసుకోండి. నా బాడీలోని హెల్త్ ఇష్యూస్ అన్ని టోటల్గా రిలాక్స్ అవ్వడం నేను గమనిస్తున్నాను. నేను ఎంతో అద్భుతంగా మారడం గమనిస్తున్నాను. నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతున్నాయి. నేను అనుకున్న విధంగా నా లైఫ్లో ఫోకస్ పెంచుకోగలుగుతున్నాను. నేను అనుకున్న విధంగా నా గోల్ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతున్నాను. నేను ఎంతో పవర్ఫుల్గా అనుకున్న విధంగా నా లైఫ్ని టోటల్గా ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతున్నాను. ఐఎమ్ సారీ మై బాడీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎస్, విజువలైజేషన్ చేసుకోండి. మీ ప్రాబ్లం ఆల్రెడీ హీల్ అవుతున్నట్టు, మీరు అనుకున్న విధంగా మీ లైఫ్లో మీ గోల్స్ని అట్రాక్ట్ చేసుకున్నట్టు, మీ లైఫ్లో మీరు అనుకున్న విధంగా లైఫ్ని
జర్నీ మీరు అనుకున్న విధంగా ఉంటున్నట్టు, మీరు అనుకున్న విధంగా ఫోకస్ చేస్తూ, మీరు అనుకున్న గోల్స్ ని ఈజీగా అట్రాక్ట్ చేసుకొని అనంతమైన శక్తి మీ బాడీలో దాగి ఉన్నట్టు అబ్జర్వ్ చేయండి. అనంతమైన శక్తి నాలోనే దాగి ఉంది. ఐఎమ్ సారీ మై బాడీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ మై బాడీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ మై బాడీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ మై బాడీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. I am sorry, my body. Please forgive me. Thank you. I love you. I am sorry, my body. Please forgive me. Thank you. I love you. మై డియర్, హెల్త్ ప్రాబ్లం రియల్గా మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టయితే 108 డేస్ ఓపెన్ ఈఎఫ్టీ ప్లస్ విజువలైజేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఇంప్లిమెంటేషన్ చేయండి. లేదు డైరెక్ట్గా మీరు ఇంకా దీన్ని పూర్తిగా తెలుసుకొని రైట్ వేలో ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నట్టయితే కామెంట్ బాక్స్లో లింక్ అని టైప్ చేయండి. నాకు 3 days ఫ్రీ హీలింగ్ మాస్టర్ క్లాస్కి రిజిస్ట్రేషన్ చేసుకోండి, మాస్టర్ క్లాస్కి అటెండ్ అవ్వండి, ప్రాక్టీస్ చేయండి, ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ అని టైప్ చేయండి. అండ్ అదే విధంగా దీన్ని రైట్ వేలో ఇంప్లిమెంటేషన్ చేయడానికి రెడీగా ఉన్నట్టయితే లింక్ అని టైప్ చేయండి. అండ్ మాస్టర్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.